బాప్తీసం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా? భాషల్లో మాట్లాడినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామా? అద్భుతాలు చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతామా? పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఏంటి? పరలోకాన్ని చేరు. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉంది ఎందుకు? మనం ఇక్కడ ఎందుకు మనం ఉన్నామనంటే ఏదో స్వస్థత కోసమో, లేదో ఒక వ్యాపారం ఆశీర్వదింపబడాలనో, చదువులో పాస్ అవ్వాలనో, స్వస్థత కోసము వచ్చిన వారం కాదు. మన నిరీక్షణ ఏంటనంటే మనము ఆయన వచ్చినప్పుడు మన సంఘమంతా, సార్వత్రిక సంఘమంతా ఆయన యందు ఏ నిష్కపటము లేని వారిగా, ఏ నింద లేని వారిగా, ఏ డాగు లేని వారిగా ఆయన యందు నిలబడాలని, దేవుని రాజ్యంలో ఎత్తబడాలనే మనం ఇక్కడికి వచ్చాం. అలా కాకుండా ఏదో మేలుడు పొందుకోవాలని వస్తే ఖచ్చితంగా మనం పడిపోతాం. ఖచ్చితంగా మనం దేవుణ్ణి దూషిస్తాం. ఎందుకనంటే క్రైస్తవ్య విశ్వాసములో అనేక పోరాటాలు ఉన్నాయి, అనేక యుద్ధాలు ఉన్నాయి, అనేక రకాల శ్రమలు ఉన్నాయి. కాబట్టి వాటిని చూసినప్పుడు మనము బాయ్ బాయ్ చెప్పేస్తాం దేవుడికి. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఒక బాప్తిసమే సరిపోదు, ఒక భాషే సరిపోదు, ఒక స్వస్థతే సరిపోదు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయమునకు వెళ్ళినట్లయితే 2వ వచనము నుంచి 5వ వచనం వరకు చదవండి. మనం ఎఫీసీ సంఘములతో దేవుడు మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఎఫీసీ సంఘము మరి ఎన్నో గుణాలను కలిగి ఉంది. అక్కడ మీరు చదివినట్లయితే 8 రకాల గుణాలను ఎఫీసీ సంఘము కలిగి ఉన్నది. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఏంటంట అక్కడ అది ఎన్నో భారాలను, ఎన్నో రకాల భారాలను మరి అది కలిగి ఉన్నదని, నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును, దానికి క్రియలు ఉన్నాయి, సంఘానికి సహనం ఉంది. అదేవిధంగా దుష్టులను సహించేది కాదు, అపోస్తుల కాకే అపోస్తులని చెప్పుకునే వాళ్ళను కూడా గుర్తించేది, అబద్ధకులను గుర్తించేది, సహనము కలిగి ఉన్నది, భారము ఎంత భారాన్నైనా అది భరించేది. అనేక రకాల 8 రకాల గుణాలు కలిగిన ఒక సంఘం అది. సంఘం అనుకోవచ్చు, ఒక విశ్వాసి అని కూడా అనుకోవచ్చు. అయితే ఇటువంటి ఒక గొప్ప సంఘము, దానిలో ఎన్ని రకాల గుణాలు? 8 రకాల గుణాలు ఉన్నాయి. 8 రకాల గుణాలు ఉన్నాయి. ఎంతో మంచి సంఘము, పౌలు గారు కట్టిన సంఘం అది. అయితే దేవుడు ఒక్కటి మాట్లాడుతున్నాడు. నీలో అన్నీ ఉన్నాయి, కానీ ఒకే విషయం నేను మాట్లాడుతున్నాను. ప్రేమ అనేది ఉంది కదా, ఆ ప్రేమ నువ్వు మొదటి నా మీద చూపించిన ఆ ప్రేమ నువ్వు ఇప్పుడు చూపించట్లేదు. నువ్వు మొదట నా మీద కలిగిన ఆ భక్తి నువ్వు చూపించట్లేదు. మొదట నీకున్న నా మీద ఉన్న ఆ యొక్క వైరాగ్యము నీలో లేదు. నీలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ ఒక్క ప్రేమ అనేది నీలో లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే, సరేలే ఒకటే లేదు కదా, పర్లేదు లేదా అని అన్నాడు దేవుడు. ఒకటే కదా, ఏం కాదులే, ఆ ఒక్క దాని ద్వారా నీకేం కాదు, పరలోకానికి నువ్వు వెళ్ళిపోతావు, పరలోకానికి నేను తీసుకువెళ్ళిపోతానని దేవుడు మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదు. ఆ ఒక్కదాని గురించే దేవుడు అబ్జెక్షన్ పెడుతూ ఉన్నాడు. ఆ ఒక్కదాని గురించే దేవుడు నిందిస్తూ ఉన్నాడు. మనలో అనేక రకాల పాపాలు ఉంటాయి, మనలో దేవునికి వ్యతిరేకంగా అనేక కార్యాలు ఉంటాయి, కానీ మనం కప్పుపుచ్చేసుకుంటాం. కానీ దేవుడు మెచ్చుకుంటున్న ఒక సంఘము, దేవుడు మెచ్చుకుంటున్న ఒక విశ్వాసి ఎన్నో లక్షలాలు, ఎన్నో గుణాలు వారి జీవితాల్లో ఉన్నప్పటికీ దేవుడు ఒక్కటి ఎట్టి చూపిస్తాడు. బాబు, నీకు మొదట నా మీద ఉన్న ప్రేమ నీకు లేదు, కాబట్టి నీవు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకో ఒకసారి. సంఘానికి ఏం చెప్తున్నాడు? ఒక విశ్వాసకి ఏం చెప్తున్నాడు దేవుడు? నువ్వు మొదట జ్ఞాపకం చేసుకోవాలి. అంటే రిమెంబర్. తర్వాత నువ్వు మారు మనసు పొందాలి, రిపెంటెన్స్. దాని తర్వాత నువ్వు ఆ మొదటి క్రియలు కొనసాగించాలి. అంటే రిపీట్. ఏంటి? రిమెంబర్, రిపెంటెన్స్, రిపీట్. ఆర్
RR, త్రిబుల్ R. ఈ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీవు అప్పుడు కనపరిచావు చూడు ఆ క్రియలు, అప్పుడు నీవు సంఘము నిమిత్తము నువ్వు గోజాడి ప్రార్థించావు చూడు, అప్పుడు నీవు నీ సేవకుని ప్రేమించావు చూడు, అప్పుడు నీవు సంఘానికి ముందలే పరిగెత్తి వచ్చేవాడు చూడు, అప్పుడు సంఘానికి ఏం కావాలో సంఘంలో నువ్వు ముందుండి సంఘానికి కావలసిన అక్కర్లు తీర్చావు చూడు, అవి నీలో కనపడట్లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, విశ్వాసిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఓ విశ్వాసి, నువ్వు మొదటి ప్రేమించిన ప్రేమ ఏమైపోయింది? ఈరోజు దేవుని వద్దకు నువ్వు ఉదయం లేచి మోకరించి ప్రార్థించాలి. ఎవరి గురించి ప్రార్థించాలి? సంఘ నాయకుని గురించి ప్రార్థించాలి మొట్టమొదట, సంఘము గురించి ప్రార్థించాలి మొట్టమొదట, తర్వాత నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి ప్రార్థించాలి. దేవుని కలుసుకోవాలి. అసలు ప్రేమ నువ్వు ప్రేమిస్తున్నావో లేదో ఎలా తెలుస్తుంది అని అంటే, నీవు మొదట పెందలాడనే లేచి ఆయన సన్నిధిని వణుకుతూ ప్రార్థించి మొరపెట్టావే, ఆ ప్రార్థన ఏమైపోయింది? దేవుడు ఆ ఒక్కదాని గురించి లెక్కడుతున్నాడు ఈరోజు నిన్ను. సేవకుని గురించి మొరపెడుతున్నావా? సంఘము గురించి మొరపెడుతున్నావా? ఆ క్రియలు ఏమైపోయాయి? మొదట నీవు వచ్చినప్పుడు చేసావు కదా, దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు, మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు నీ వైరాగ్యం ఏమైపోయింది? నీకున్న ప్రేమ ఏమైపోయింది? నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుని వాక్యాన్ని చదివితే ఆయన వాక్యముతో మనతో మాట్లాడతాడు. అయితే నువ్వు ఆయన మాటలు వినడానికి ఇష్టపడట్లేదంటే నువ్వు ప్రేమిస్తున్నట్ట? నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావు? అనుదినం ఆయనతో మాట్లాడతావు, ఆయన ఏం మాట్లాడతాడో వింటావు. ఈరోజు ప్రియ విశ్వాసి, నీకు మొదటి ఉన్న క్రియ, మొదటి నీవు దేవుని ప్రేమించినప్పుడు ఆయన వాక్యం మీద అపరిమితమైన ప్రేమ, ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించావు. ఆయన ఏం మాట్లాడతాడు ఈరోజు నువ్వు వినాలని, ఆయన స్వరాన్ని వినాలని నువ్వు ఎంతో ఆశ కలిగి ఉన్నావు. కానీ ఈరోజు బైబిల్ గ్రంథాన్ని తీసి, వాక్యాన్ని తీసి ఎన్ని రోజులు అయిపోయింది? ఈరోజు దేవుని వాక్యము నువ్వు తీయకుండా, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించకుండా ఉన్నట్లయితే ఆయన్ని ప్రేమించట్లేదని అదే నింద నీ మీద మోపుతున్నాడు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసి, ఎన్ని రోజులైపోయింది దేవుని స్వరాన్ని విని? నీలో నిజంగా ప్రేమ ఉంటే నీవు ఉదయాన్నే లేచి ఆయనతో మాట్లాడాలనుకుంటావు. నువ్వు ఎవరినైనా ఇష్టపడినప్పుడు ఏం చేస్తావు? వారితో మాట్లాడాలని తహతహలాడిపోతూ ఉంటావు. ఎప్పుడు తెల్లారుతుందో అని చూస్తూ ఉంటావు. ఫోన్లో ఎప్పుడన్నా మెసేజ్ వచ్చిందా అని చూస్తూ ఉంటావు. ఎందుకు అంటే ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ. ఈరోజు నువ్వు ప్రార్థించట్లేదంటే, ఈరోజు నువ్వు దేవుని కలుసుకోవటానికి ఇష్టపడట్లేదని, నీ క్రియలు చల్లారిపోయాయని, నీ క్రియలు మృతమైపోయాయని. గంటలు ప్రార్థించేవే, గంటలు ధ్యానించేవే, ఆ మొదటి క్రియ ఏది? ఆ మొదటి సహవాసం ఏది? ఒకే ఒకటి. ఎన్నో క్రియలు ఉన్నాయి. సహనాన్ని భరిస్తుంది ఎఫీసీ సంఘం. ఎన్నో క్రియలు కలిగి ఉంది. దుష్టులను సహించేది కాదు, పాపాన్ని హృదయంలో పెట్టుకునేది కాదు, ఎంతో పరిశుద్ధమైనదే. కానీ మొదటి ప్రేమను విడిచిపెట్టింది. ఆ ఒక్క ప్రేమ, ఆ ఒక్కదాని గురించి దేవుడు ఏమన్నాడు? నీ దీపాస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. ఈరోజు మీరు ఎఫీసీ పట్టణానికి వెళ్తే, ఎఫీసీ పట్టణంలో క్రైస్తవ సంఘం ఉందా? లేదు. అక్కడ సంఘము లేదు. ఎఫీసీ పట్టణములో సంఘము లేదు. అక్కడ చిన్న చిన్న కట్టడాలు చూపించిదే ఎఫీసీ సంఘం అని చెప్తూ ఉన్నారు. ఎఫీసీ సంఘం అక్కడ లేదు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ముస్లిం సహోదరుల మందిరాలు ఉన్నాయి. ముస్లిం కంట్రీ అయిపోయింది అది. అపోస్తులు పౌలు గారు ఎంతో కష్టపడి సంఘాన్ని కట్టాడు. దేవుడు ఆ సంఘానికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. నీలో అన్ని క్రియలు బాగున్నాయి, ప్రేమ చల్లారిపోయిందయ్యా. నీవు మొదటి నా మీద చూపించిన ప్రేమ నీకు లేదు. నేను వాక్యముతో నీతో మాట్లాడితే నీ చెవులు మూసుకుంటున్నావు.
కనీసం నాతో వచ్చి మాట్లాడతావంటే మోకరించి ప్రార్థన చేయవు. సినిమా పాటలు చూడడానికి నీకు ఇష్టం, దేవుని వాక్యం వినడానికి, నా మాటలు వినడానికి నీకు ఇష్టం లేదు, చల్లారిపోయింది నీ ప్రేమ. కాబట్టి క్రీస్తు శకం 5వ శతాబ్దములు ఎఫీసీ సంఘం ఏమైపోయింది? ధ్వంసమైపోయింది. కాబట్టి విశ్వాసులమైన మనము కూడా ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వచ్చామని కాదు, కానీ మనం పరిపూర్ణతలోకి నడిపింపబడుతున్నామా లేదా? ఆయనకు కలిగిన పరిపూర్ణత రావాలంట మనలో. ఆమెన్, హల్లెలూయా. 1,400 దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నాం మనం ఈరోజు. లేదు లేదు లేదు, మీరు పూర్వపు చరిత్రలకు వెళ్ళిపోండి. మోషే చరిత్రను మనం ధ్యానించినట్లయితే మోషే ఎలాంటి వాడంటే మంచి విద్యా ప్రవీణుడు, మంచి బలము గలవాడు, యుద్ధశూరుడైన, మార్షల్ ఆర్ట్లో నెంబర్ 1. ఒకరోజు హెబ్రీ మనిషిని ఒకడు కొట్టాడని ఐగుప్తుడిని ఒకే ఒక షాట్తో కొట్టి చంపేశాడు ఆయన. ఎందుకో తెలుసా? ఏ బాబు, నీ సహోదరుని ప్రేమించాలని అంత కోపం. ఇప్పుడు ఎవరైనా దెబ్బలాడుకుంటే మీ ఇంట్లోళ్ళు కాదు, మీ నాన్న కాదు, మీ తమ్ముడు కాదు, మీ అన్నయ్య కాదు, పక్కన వాళ్ళు ఎవరో దెబ్బలాడుకుంటే నువ్వేం చెప్తావు? మా అయితే సర్ది చెప్తావు, వినకపోతే తిట్టెళ్ళిపోతావు, పోనీ చంపేస్తావా? పోనీ మీ నాన్న కొడితే చంపుతావు. కానీ అతను వాళ్ళ నాన్న కూడా కాదు, తన బంధువు కాదు, ఒక హెబ్రీయుడు అంతే. రాజస్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేశాడు? సప్పను కొడితే చంపేశాడంట. అటువంటి ఒక ముక్కోపి ఆయన ఎవరు? మోషే. అటువంటి మోషే దేవుని ప్రజలను ఇప్పుడు నడిపిస్తున్నాడు. అటువంటి మోషే దేవుని ప్రజలు ఇసుకిస్తూ ఉంటే దేవుని ప్రజలు మరి దేవుణ్ణి ఎంతగానో శోధిస్తూ, అయ్యా నాకు మాంసం కావాలి, అయ్యా నాకు మంచి నీళ్లు కావాలి, అయ్యా నాకు ఎండ వస్తుంది, అయ్యా నాకు చెప్పులు లేవు, అయ్యా నాకు దూడ కావాలి అని రంకులు వేస్తూ ఉన్నారు వాళ్ళు. 40 ఏళ్ళండి దేవుడు చెప్పులు అరగలేదు, ఆహారం వండుకోలేదు. ఆ పరిస్థితులు మనకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. రోజు మనం ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? అంట్లతో వాళ్ళ బట్టలు ఉతకాలా, అన్ని పనులు చేసుకోవాలా, కుండలతో వాళ్ళ అన్నం కూరలు వండాలి, ఎంత పని ఉంటుంది ఇంట్లో. కానీ ఆ ప్రజలకి ఆహారం వండవసరంలా, 40 సంవత్సరాల పాటు వాళ్ళు బట్టలు కొనుక్కోవసరంలా, ఈఎంఐలో పెట్టి చెప్పులు కొనుక్కోవసరంలా, రకరకాలి. ఎంత భాగ్యం ఇచ్చినా ఏకాల మాసం మొక్క కావాలా, మాసం మొక్క కావాలా. అటువంటి సందర్భంలో దేవుడికి కోపం వచ్చేసింది. మోషే నువ్వు తప్పుకో, మోషే నువ్వు తప్పుకో, ఈ ప్రజలు ఎన్నాళ్ళ వరకు ఇంకాను ఈ అహంకారంలో బ్రతుకుతారు అన్నప్పుడు మోషే తన స్వభావం చూడు. ఇప్పుడు మోషే వినకపోతే చంపేస్తాడు కదా ఒక మనిషిని. అటువంటి ఒక మోషే, అయ్యా దేవా నువ్వు ఆ పని చేయదయ్యా, అయ్యా నీకు రేపొద్దున నింద వస్తుందయ్యా, అయ్యా నువ్వు ఈ విధంగా జరిగించొద్దయ్యా, నీ ప్రజలను ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క మరి అరణ్యంలో నువ్వు నడిపించుకుంటూ వచ్చి ఇక్కడ చంపేసావన్న నింద వద్దయ్యా నీకు. ఎలాంటి మనసుగా మారిపోయాడండి ఆయన. ఎలాంటి మనసు కలిగి ఆయన అటువంటి మార్పు వస్తుంది చూడండి. ఎందుకంటే దేవునితో 40 దినాలు గడుపుతాడు ఆయన, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతాడు ఆయన, దేవుని ఆజ్ఞలు తన హృదయంలో పెట్టుకోవడానికి ఇష్టపడతాడు ఆయన. దేవునితో సాంగత్యం చేశాడు కాబట్టి, దేవునితో నడిచాడు కాబట్టి తన కోపం చల్లారిపోయింది. ఇప్పుడు దేవుడే వాళ్ళని చంపేస్తా పక్క తప్పుకోనప్పుడు అయ్యా వద్దయ్యా అని సమాధానపరిచే అటువంటి పరిపూర్ణతలోకి ఆయన వచ్చాడంట. ఆమెన్, హల్లెలూయా. చూడండి, అటువంటి ఒక కోపి, ముక్కోపి, హంతకుడు మార్చబడ్డాడు దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టి. కానీ అదే మోషే గురించి దేవుడిచ్చిన మరి గొప్ప మాటలు మనం విందాం. సంఖ్యాకాండం 12:8 తీయండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనెను. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ మోషే మీద చనుగుకుంటున్న వ్యక్తుల గురించి యెహోవా దేవుడు ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా నేను కొంతమంది వ్యక్తులు ప్రవక్తలు ఉన్నారనుకో, వాళ్ళతో ఎలా మాట్లాడతా తెలుసా? ఒక కళ చెప్తా, ఒక కళ చెప్పి ఆ కళలో నేను మాట్లాడతా, ఒక దర్శనాన్ని ఇస్తా, అలా మాట్లాడతా. కానీ మోషే అలాంటి వాడు కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతా.
ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడతా, ఒక బంధువుతో మాట్లాడినట్టు మాట్లాడతా. మీరెవరు రాబాయ్ అతని విషయంలో మాట్లాడడానికి? దేవుడు ఇల్లంతటిలో నమ్మకం అని ఒక మంచి సాక్షి అని, స్నేహితుడని, మిత్రుడని, నేను అతనితో స్నేహితుడితో మాట్లాడినట్లు మాట్లాడతానని చెప్పిన ఆ దేవుడు సాక్ష్యం చూడండి ఎలా ఉన్నదో. అదే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చెప్పనా? మోషే ఆ కొండతో మాట్లాడు, మోషే ఆ కొండతో మాట్లాడు, ఈ ప్రజలు నీళ్ళు లేక నేను ఇబ్బంది పెడుతున్నారు కదా, ఆ కొండతో మాట్లాడు అన్నప్పుడు ఆ ప్రజలు హింసిస్తూ ఆ మోషేని అంటున్నారా, మోషే ఐగుప్తులో సమాధులు లేదని ఇక్కడ తీసుకొచ్చావు, మా ప్రాణాలు ఇసుకుపోయాయి అని చెప్పి రాళ్ళతో కొట్టే సందర్భం అది. ప్రతిసారి విసిగిస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన మాటను కాకుండా బండ దగ్గరికి వెళ్ళి 2 సార్లు కొట్టాడు. ఏమైపోయింది? ఇప్పుడు స్వభావం మార్చబడింది. ఇప్పుడు మోషే స్వభావం ఏమైపోయింది? మోషే 40 ఏళ్ళు అంతా దీర్ఘకాలకంగా వాళ్ళని క్షమించుకుంటూ దేవుణ్ణి మనుషుల్ని మధ్య సమాధానపరిచిన అదే మోషే ఒక పొరపాటు చేసేసాడు. ఇప్పుడు దేవుడు బండతో మాట్లాడు అన్నాడు. మోషే కోపముతో బండను కొట్టాడు. బండ అంటే ఎవరు? క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభువును కొట్టాడు వెళ్ళి. అయితే ఇప్పుడు అదే దేవుడు ఇల్లంతటిలో నమ్మకం అన్న దేవుడు మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. ఎవడైనా సరే మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే కుష్టి రోగంతో మొత్తుతా, ప్రాణాలు లేకుండా చేస్తా అన్న అదే దేవుడు ఏం మాట్లాడతాడు చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 32వ వచనంలోకి వెళ్ళండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 49 అండి. 32:49. ఎరుకో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారి మను ఆ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న కానాను దేశమును చూచి నీ సహోదరుని అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కిపోవచ్చు నా కొండ మీద మృతి పొంది నీ స్వజనముల యొద్దకు చేరుదవు. ఏలనగా మీరు సీను అరణ్యములో కాదేశు మోరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలు మధ్య నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలు మధ్యను నా మీద తిరుగుబాటు చేసి తిరిగి ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న ఆ దేశమును నీవు ప్రవేశింపవు. చూడండి, మోషే దేవుని స్నేహితుడైన మోషే, దేవుని ముఖాముఖిగా చూసిన ఆ మోషే కానాను దేశానికి చేరడానికి లేదు. ఈరోజు నేను మారు మనసును పొందాను, బాప్తిసం తీసుకున్నాను, నీళ్లలో మునిగి పైకి లేచాను, నేను ప్రవశిస్తున్నాను, నేను అద్భుతాలు చేస్తున్నానంటే కుదరదు. నీవు పరిపూర్ణతలోకి రావాలి, నీ హృదయం మార్చబడాలి. నువ్వు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిలో నుంచి నువ్వు లేస్తేనే కానీ నీ దీపస్తంభాన్ని వెలిగించనంటాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మోషేకే దిక్కులేదండి కానానులో చేరడానికి. మనమెంత, మన జీవితం ఎంత? మరి ఈరోజు నువ్వు ఏ స్థితిలో పట్టబడ్డావు? నువ్వు ఏ స్థితిలో పట్టబడ్డావో, ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రిమెంబర్. నువ్వు జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందితేనే సరే, లేదంటే నీ దీపస్తంభాన్ని నేను తీసేస్తా. లేదంటే నువ్వు పరలోక రాజ్యాన్ని సమీపించలేవు. నీ ప్రవర్తన నీ మార్చబడకపోతే, మరి అదే మోషే తన ప్రవర్తన చివరిసారి మార్చుకోని స్థితిని బట్టి కానాలలో భౌతికంగా చేరలేకపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. కానీ సాదృశ్యంగా మనకు చెప్తున్నాడు దేవుడు, మనలో మార్పు రావాలి. ఎన్ని సంవత్సరాలుగా దేవుడి మందిరానికి వచ్చామనేది కాదు పాయింట్, ఎన్ని గంటలు ప్రార్థన చేశామనేది కాదు పాయింట్, ఎంత దేవుడికి ఇస్తున్నాం అనేది కాదు, ఎంత నీవు పరివర్తన చెందేవు అనేది దేవునికి కావాలి. ఆమెన్, హల్లెలూయా. అందుకే అదే యేసయ్య అన్నాడు, మీరు మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకుని పాప క్షమాపణ పొందినట్లయితే పరలోకం మీరు చేరతారని చెప్పిన అదే యేసయ్య ఏమంటున్నాడంటే నికోదేమా వద్దకు వచ్చి, నికోదేమా వచ్చి అన్నాడు రాత్రిపూట, అయ్యా దేవుడి రాజ్యములో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి? యేసయ్య చెప్పొచ్చు, నువ్వు నన్ను నమ్ముకో పరలోకం వచ్చేస్తావు.
అని చెప్పచ్చు. కానీ యేసయ్య ఏమంటాడంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యములో ప్రవేశించలేడు అంటాడు. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు మరి నువ్వు కొత్తగా జన్మించావా? లేదు. నువ్వు బాప్తిసం తీసుకోక ముందు ఏ కోపాన్ని ప్రదర్శించావో అదే కోపం నువ్వు ప్రదర్శిస్తే నువ్వు మార్చబడినట్లా? బాప్తిసం ముందు నువ్వు తాగిన అదే సిగరెట్ నువ్వు తాగితే నువ్వు మార్పు చెందినట్లా? నువ్వు పూర్వం మా నాన్న పాస్టర్ గారు ఆయన ఏం చేసేవాళ్ళు, ఒక పాన్ షాప్ డబ్బా అమ్మేవాడు. ఆయన నెలకి 60,000 సంపాదించేవాడు 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 6 లక్షలు, 60,000 అంటే. మరి ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన ఆయన అదే పాన్ షాపు అమ్ముకుంటే 6 లక్షలు వస్తాయి ఆయనకి. అమ్ముతున్నాడా? అమ్మట్లా. ఎందుకు? అన్నీ చెయ్యదగినవి కాదు. పౌలు గారు అన్నారు, నాకు స్వతంత్రం ఉంది కానీ అన్నీ నేను చెయ్యవాడును కాను. నేను పూర్వం దోషకుడినే, పూర్వం హింసకుడినే, సంఘములో ఉన్న స్త్రీలను కూడా నేను వదిలిపెట్టేవాడిని కాదు. జడలు పట్టుకుని లాక్కొచ్చి హింసించేట వాడినే. కానీ క్రీస్తు వెలుగు నన్ను దర్శించినప్పుడు నేను మార్చబడ్డానయ్యా. అయ్యా నేను ఇప్పుడు 40 కొరడా దెబ్బలు తినేది ఎందుకో తెలుసా? ఆ సంఘము నిమిత్తము తింటా. నేను ఏ సంఘాన్ని అయితే కొట్టానో, ఏ సంఘాన్ని అయితే గాయపరిచానో ఆ సంఘము నిమిత్తం నా దేహాన్ని అప్పచెప్పుకోవడానికైనా నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. అది మార్పు అంటే. ఆమెన్ హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు అటువంటి మార్పు చెందావా? అటువంటి మారు మనసు నీకు లేకపోతే దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేవు. దేవుని రాజ్యం చూడాలంటే ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ఆమెన్ హల్లెలూయా. మనం అనుకున్నట్లుగా ఏదో నేను వచ్చాను సంఘములో ఆదివారం ఉండి శనివారం నుంచి నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నేను దేవునితో మాట్లాడను, దేవుడు నాతో మాట్లాడే వాక్యాన్ని నేను ధ్యానించను అన్నప్పుడు నువ్వు పడిపోతావు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలా? ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రానట్లయితే నీ దీపస్తంభాన్ని, నీ రక్షణ నేను తీసివేస్తానంటాడు. కాబట్టి మనము రిపెంటెంట్ అవ్వాలా. ఆ తప్పిపోయిన ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకరోజు జ్ఞాపకము లేనంతసేపు పందులు పొట్టు తింటానే ఉన్నాడు. ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చింది ఒకరోజు, అయ్యా నా తండ్రి ఇంట ఎంత ఆహారం ఉంది, నా తండ్రి ఇంట ఎంతమంది పనులు ఉన్నారు, నా తండ్రి వద్దకు నేను వెళ్ళి ఒక కూలోళ్ళగా బ్రతికినా ఈ పంది పొట్టు కాదు, మంచి ఆహారాన్ని తింటా కదా. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో ఏం చేశాడు? ఆయన మారు మనసు పొందాడు. ఎప్పుడైతే మారు మనసు పొందాడో అప్పుడు క్రియలు చేస్తున్నాడు. ఏం చేశాడు? తన తండ్రి వద్దకు బయలుదేరుతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. తన తండ్రి వద్దకు బయలుదేరకపోయినట్లయితే ఇంకా అదే పందులు పొట్టు, ఇంకా అదే నరకం, ఇంకా అదే దుఃఖం, ఇంకా అదే వేదన తన జీవితంలో కలుగుతుంది. ఈరోజు నువ్వు ఒకవేళ తప్పిపోయావనుకో, నువ్వు ఎన్నాళ్ళు దేవునికి దూరంగా ఉంటే అన్ని రోజులు పందులు పొట్టు నువ్వు తినాల్సిందే, అన్ని రోజులు కష్టం అనుభవించాల్సిందే, అన్ని రోజులు బాధలు అవమానాలు అనుభవించాల్సిందే. నీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నువ్వు పరిగెత్తుకుని దేవుని దగ్గరికి వచ్చాయి, నువ్వు పరిగెత్తుకుని నీ తండ్రి వద్దకు పరిగెత్తుకుని రా. ఆయన ఏమన్నాడు? నువ్వు తిరిగి రా. నువ్వు తిరిగి మారు మనసు పొందినట్లయితే నీ దీపస్తంభాన్ని మళ్ళీ ఆయన వెలిగించాలనుకుంటున్నాడు. ఆమెన్ హల్లెలూయా. మరి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు రాకుండా అదే సినిమాలు, అదే కోపం, అదే దుర్నీతి, అదే వ్యభిచారం, అదే త్రాగుడు, అదే మొత్తు, అదే బానిసత్వంలో బ్రతికినట్లయితే నువ్వేం చేయబడతావు? పందులు పొట్టు తినాల్సిన పరిస్థితి. పందులు పొట్టు తినాల్సిన పరిస్థితి. జీవితంలో ఏ అభివృద్ధి ఉండదు మన జీవితంలో. దేవుణ్ణి మనం వెతకనట్లయితే, దేవుని వద్దకు తిరిగి రానట్లయితే ఎన్నాళ్ళైనా అదే కష్టం, ఎన్ని రోజులైనా అదే బాధ, ఎన్నాళ్ళైనా. కొంతమంది ఎలా ఉన్నారంటే ఎంత పరిస్థితి అయినా రాని, ఎంత దుఃఖమైనా రాని, ఎంత అనారోగ్యమైనా రాని, ఎంత ఇబ్బంది అయినా రాని, ఎంత అప్పైనా రాని, ఎన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయి, చలనం ఉండదు, మార్పే ఉండదు, అక్కడే చచ్చిపోతాడు కానీ తండ్రి వద్దకు పరిగెత్తాడు. ఆమెన్ హల్లెలూయా. తెలివి గలవాడెవడో తెలుసా? అటువంటి కష్టంలోనైనాను తండ్రి వద్దకు పరిగెత్తాలని జ్ఞాపకం చేసుకోవాలా. నా తండ్రి ఇంత సమృద్ధి ఉందని జ్ఞాపకం చేసుకోవాలా. నా సంఘములో స్వస్థత ఉందని జ్ఞాపకం చేసుకోవాలా. నా సంఘములో సహవాసం ఉందని జ్ఞాపకం చేసుకోవాలా. ఆమెన్ హల్లెలూయా.
ఒక్క తప్పు నాలో ఉంది, ఏం కాదులే అనుకుంటున్నారేమో. ఒకే ఒక తప్పు ఎఫీసీ సంఘంలో ఉంది. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలా. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, మారు మనసు పొందాలి. మారు మనసు అంటే కొంతమంది ఎలా పొందుతున్నారు చెప్పనా? పద్దాక ఈ సౌలు తరుముతూ ఉంటాడు దావీదుని, తరుగుతాడు. ఎప్పుడు తరుగుతూ ఉంటే ఒకరోజు దావీదుకి దొరికాడు. దావీదు చంపేయొచ్చు సౌలుని, కానీ సౌలును దావీదు చంపలేదు. చంపకుండా అన్నాడు, అయ్యా నేను నిన్ను చంపేవాడిని కాదు, చంపేవాడి అయితే రాత్రే చంపేవాడిని అయ్యా, ఇదిగో నీ ఈటీ నీ చెంబు తీసుకెళ్ళు. ఆ సందర్భంలో సౌలు ఏమన్నాడంటే, అయ్యా నిజమేనయ్యా దావీదు, నన్ను క్షమించయ్యా, నేను నీ జోలికి రానయ్యా, నువ్వు అన్నది కరెక్టేనయ్యా, నేను నిన్ను చంపనయ్యా అన్నాడు. మరలా ఏం చేస్తున్నాడు అని మళ్ళా ఈటిచ్చుకుని మళ్ళీ బయలుదేరాడు. అంటే మన మారు మనసు ఎలా ఉందంటే ఈ లోకంలో సౌలు వలె ఉంది. అంటే మనం ఇప్పుడు ఏంటంటాం అంటే, కొద్ది కష్టం వచ్చినప్పుడు, అయ్యా నేను తప్పు చేయనయ్యా, ఇక నేను ఈ పాపం చేయనయ్యా, ఈ త్రాగుడు మానేస్తానయ్యా, ఈ వ్యభిచారం మానేస్తానయ్యా, ఈ దొంగదనాన్ని మానేస్తానయ్యా అని నువ్వు చెప్తావు. కానీ మరలా నోరు లాగేస్తూ ఉంటుంది నీకు, మరలా పాపం నీ మీద దాడి చేస్తూ ఉంటుంది. అలా ఉన్నావు నువ్వు. సౌలులాగా నువ్వు మారు మనసు పొంది నాటకాలు ఆడితే కుదరదు. సౌలు జీవితం ఏమైపోయింది? మరణాన్ని చూశాడు సౌలు. దేవుడు ప్రత్యక్షత రావట్లేదు సౌలుకి. ఏం చేస్తున్నాడు సౌలు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? సోది చెప్పే స్త్రీ దగ్గరికి మారు వేషంలో వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు మాట్లాడేవాడు కదా, దేవుడు సంఘముతో మాట్లాడేవాడు కదా, దేవుడు సేవకుల ద్వారా నీకు జవాబిచ్చేవాడు కదా, ఈ యుద్ధానికి వెళ్ళాలా, ఈ పరిస్థితికి వెళ్ళాలని. కానీ ఈరోజు ఆ దేవుడు నీకు ప్రత్యేకం ఎందుకు కావట్లేదు? ఆ దేవుడు నీతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే, నీ హృదయము మార్పు చెందలే. నీ హృదయం పసిబిడ్డ వంటి మనసులా మార్చబడాలంట. ఎవరు హృదయమైతే పసిబిడ్డ వంటి మనసులా మార్చబడుతుందో వాళ్ళే పరలోక రాజ్యాన్ని సమీపిస్తారంట. ఆమెన్, హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేడు. ఈరోజు నువ్వు జన్మించావా? ఈరోజు నువ్వు కొత్తగా జన్మించావమ్మా? లేదంటే అదే పాపంలో కొనసాగుతున్నావా? ఈరోజు చాలామంది 40 దినాలు ఉపవాసాలు చేస్తున్నారు. 40 దినాలు ఉపవాసాలు చేయండి, తప్పు లేదు, మంచిది. కానీ ఈ 40 రోజులు ఏ గుణాలైతే కలిగి ఉన్నావో 41వ రోజున అదే గుణాన్ని కలిగి ఉన్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నావు? 41వ రోజునే మందు షాపులో కనబడుతున్నావు. ఏది మార్పు? 41వ రోజునే సిగరెట్ తాగుతా కనపడుతున్నావు. ఎక్కడ మార్పు? 41 రోజులలోనే వ్యభిచారపు సంతల్లో కనపడుతున్నావు. ఏది మార్పు? 41 రోజునే కోడి పందాల్లో మాట్లాడుతున్నావు. ఎక్కడ మార్పు? 41 రోజునే ఈస్టర్ పండగ ఉంది కదా, మందు షాపుకు తిరగట్లేదు నువ్వు. 40 రోజులు నువ్వు ఉన్నావు, సరే మంచిదే. ఆ 40 రోజులు దేవునితో గడిపిన నీవు 41వ రోజును కూడా అదే దేవుణ్ణి సమాజానికి చూపించినప్పుడు నీ 40 రోజుల ఉపవాసము ఆశీర్వాదకరంగా దీవింపబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. అటువంటి మార్పు లేనప్పుడు, అటువంటి మారు మనసు నీకు లేనప్పుడు ఇంకా ఉపయోగమే ఉంది? దేవుడు మనల్ని కోరుకునేది మన డబ్బు కాదు, మన రూపాన్ని కాదు, మన ఆస్తిని కాదు, మనలో మార్పు కోరుకుంటున్నాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యములు ప్రవేశించలేడు అంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మరి నువ్వు కొత్తగా జన్మించావా? మరి నీలో ఆ పాపపు వైభోగం పోయిందా? పూర్వము నీవు పాపమును చేయడానికి నీ శరీరమును పాప సాధనముగా వాడుకున్నావు కదా, అందులో ఏ మొహమాటము నువ్వు చూపించలేదు కదా. మరి ఆ విధముగా నువ్వు పవిత్రత కోసం నువ్వు ఇక్కడికి వచ్చావే, పవిత్రంగా జీవించాలని క్రీస్తులోకి వచ్చావే, క్రీస్తు పవిత్రుడై ఉన్న ప్రకారము నీవును పవిత్రతలో నడవాలనుకున్న నీవు మరి అదే పవిత్రతను కలిగి ఉన్నావా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, దీన్ని ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22, 24లో ఉండొచ్చు. ఎఫెసీ పత్రిక 4:22 చదవండి.
ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులమైన మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎఫెసీయుల పత్రికలో మనకు చెప్తున్నారు, నీవు ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చావో ఇప్పుడు నూతన సృష్టి. నీవు పాతవి గతించిపోయావు. పులిపిండి నీలో ఉండడానికి లేదు, చేదైన పిండి నీలో ఉండడానికి లేదు. ఇక్కడ ఏమన్నారు? మోసకరమైన దురాశలో పడిన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టు. మన ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన మనస్సును మనం విడిచిపెట్టేయాలా. ఆ ప్రాచీన స్వభావం, ఆ ప్రాచీన మనసు విడిచిపెట్టకపోయినట్లయితే దేవుని రాజ్యాన్ని మనం చూడలేము. ఆమేన్, హల్లెలూయా. క్రొత్తగా జన్మించడం అంటే ఇదేనండి. మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఇప్పుడు నవీన స్వభావమైన క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకొని ఆ క్రీస్తు రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన వచ్చినప్పుడు మనందరూ రెప్పపాటులో రూపాంతరం చెందుతాం. అవునా కదా? ఆయన వచ్చినప్పుడు ఎంత? రెప్పపాటులో, అంటే హాఫ్ సెకండ్లో మనం రూపాంతరం చెందుతాం. మరి ఆ హాఫ్ సెకండ్లో మనం రూపాంతరం చెందాలని అంటే మరి ఇక్కడ మనం ఒక రూపాంతరం చెందాలి. తెలుసా? ఆ రూపాంతరం ఏంటో తెలుసా? నీ చిత్తం కాదు, దేవుని చిత్తం ఏదో ఎక్కడుందండి అది? రోమాపత్రిక తీయండి, 12వ అధ్యాయంలో రోమాపత్రిక తీయండి. రోమా 12. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును రెండు సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్, హల్లెలూయా. అసలు పైన ఆయన వచ్చినప్పుడు మనం రూపాంతరం పొందాలంటే కింద మన హృదయం రూపాంతరం చెందాలంటున్నాడు. చివరిలో మీరు చదువుకున్నట్లయితే నూతన మగుట వలన మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. ఆమేన్, హల్లెలూయా. మనం సంఘములోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయినా 5 ఏళ్ళు అయిపోయినా మన హృదయము, మన మనసు మారట్లా. అదే కోపం, అదే దుర్నీతి, అదే దుర్మార్గత, అదే వ్యభిచారము, అదే త్రాగుల్లో మనం బ్రతుకుతూ మన హృదయాన్ని మార్చుకోనప్పుడు ఆయన వచ్చినప్పుడు రెప్పపాట్లు మారిపోతామా? అర్థమవుతుందా మనకి? ఆయన వచ్చినప్పుడు సమయం లేదు. అయ్యా నేను మారుతానయ్యా, నా హృదయం మారుతానంటే, అరే బాయ్ 20 ఏళ్ళుగా వస్తున్నావు సంఘానికి, బాబో 10 ఏళ్ళగా వస్తున్నావు, నీ మనస్సు, నీ హృదయం మార్చబడాలి. ఆ ప్రాచీన స్వభావం నీలో ఉండడానికి వీల్లేదు, తీసిపడాయి. పూర్వం నువ్వు హింసకుడివి, పూర్వం నీ ప్రవర్తన మాటలోనే తెలిసిపోతుంది. ఎవరితో మాట్లాడితే కసా బుస్సా అంటారు కొంతమంది. మన మాటలు ఎలా ఉంటారంట? ఉప్పు వేసినట్టుగా మృదురముగా ఉండాలంట, తేనె వలె మన సంభాషణ ఉండాలంట. మనం మాట్లాడుతుంటే ఇతరులు ఆకర్షించేలా ఉండాలి. కానీ ఈరోజు పాత స్వభావం, పాత కోపం ఇంకా నువ్వు చూపిస్తే ఏమంటాడు దేవుడు? నీ మీద ఒక తప్పు నేను మోపాలయా. ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, నీ మీద ఒక తప్పు నేను మోపాలి. నీకు మొదట నా మీద ఉన్న ప్రేమ ఉంది చూడు, అది చల్లారిపోయింది, నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. మరి ఈరోజు ఆయన రాకడలో మనం నిందారాహితులుగా ఎత్తబడాలంటే మనలో మార్పు కావాలి. నేను పరలోకం తీసుకెళ్లేదేంటో తెలుసా? భాషలు కాదు, అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు, డబ్బు కాదు, అవేవి నేను పరలోకానికి తీసుకెళ్ళవు. పరలోకానికి తీసుకువెళ్ళేది ఏంటంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యాన్ని చూడలేడని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆమెను హల్లెలూయా. మరి నువ్వు కొత్తగా జన్మించావా? పాత పాపం అలాగే ఉంచుకుని, పాత స్వభావం అలాగే ఉంచుని, పాత దుర్మార్గత అలాగే ఉంది, పాత కబుర్లు అలాగే ఉన్నాయి నీలో, పాత వ్యభిచారం అలాగే ఉంది, పాత త్రాగుడు అలాగే ఉంది, పాత అక్రమ సంబంధాలు అలాగే ఉన్నాయి, పాత సినిమా అలవాట్లు అలాగే ఉన్నాయి, పాత ఐటమ్ సాంగ్ వినేది అలాగే ఉన్నాయి. మరి నువ్వు ఎక్కడ పోతావు బాబు? నీలో మార్పేది, నీలో మారు మనసు ఏది? రోమపత్రిక 2:2 తీయండి. రోమపత్రిక 2:2, రోమా 2:5 అండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉగ్రత దినమందు నీకు నీవే. ఎందుకంట? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయము. ఎన్నిసార్లు దేవుని వాక్యము నిన్ను గద్దించినా, ఎన్నిసార్లు దైవ సేవకులు వాక్యము బోధించి నీకు చెప్పినా, ఎన్నిసార్లు నువ్వు వాక్యము ధ్యానించమని చెప్పినా నువ్వు వినవు. వాక్యము నువ్వు ఇంటికి వెళ్ళి తీయవు. ఎన్నిసార్లు మోకరించి ప్రార్థించు అని అంటే ప్రార్థించవు.
కఠినపరుచుకుంటావు. పైగా సేవకుని మీద దాడి చేయాలని కఠిన హృదయం నీకుంటుంది. అలా ఉంటే ఎవరికి ప్రమాదం? నీకు నీవే. అలా ఉంటే ఎవరికి? పాస్టర్ గారికా? అలా ఉంటే ఎవరికి? పక్కింటోళ్ళగా? కాదు. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు కదా. ఇదిగో నువ్వు మారు. నీ ప్రవర్తన మార్చబడాలి, నీ త్రాగుడు మార్చబడాలి, నీ వ్యభిచార జీవితం మార్చబడాలి, నీ అక్రమ సంబంధం మార్చబడాలి. ఈరోజు చాలామంది తెలిసిన వాళ్ళు కూడా బాప్తీసం తీసుకుని పెళ్ళిళ్ళయి కూడా అక్రమ సంబంధాలు నడుస్తారంటే సిగ్గుసేటుగా ఉంది. దేవుడు అంటే భయం లేదు. ఒకవేళ ఒక చిన్న మాట ఇలా చేయకూడదనంటే కట్ చేస్తారు మనల్ని. ఏంట్రా బాయ్ నువ్వు నాకు చెప్పేది, దాడి చేస్తారు మన మీద, లేనిపోని పుకార్లు మన మీద పుట్టిస్తారు. అదేంటంట? కఠినత్వం. దేవుని వాక్యం బయలుపరచబడినప్పుడు నీ హృదయాన్ని తెరవాలి. ఆ హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్ళాలా. ఆ హృదయంలో దేవుని వాక్యం వెళ్ళినప్పుడు ఆ హృదయంలో ఆ పాపాన్ని కట్ చేస్తుంది ఆ వాక్యం. నువ్వు అంగీకరించాలా, నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించాలా. లేదంటే ఉగ్రత దినమందు. ఏ దినమందు? ఉగ్రత దినమందు. ఈరోజు ఏం జరుగుతుంది? యుద్ధములు జరుగుతున్నాయి. ఈరోజు ఏం జరుగుతున్నాయి? యుద్ధాలతో కొట్టుకుంటున్నారు. ఈరోజు టెక్నాలజీ మారిపోయింది. ఒక్క స్విచ్తో ప్రపంచాలు నాశనమైపోతాయి. రాకడ దగ్గరగా ఉంది, రాకడ సమీపిస్తుందనే సూచనలు ఇవన్నీ. కానీ నువ్వు మార్పు చెందావా? రెప్పపాటున మనం రూపాంతరం చెందాలంటే నీ హృదయము, నీ మనసు మార్పు చెందాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ ఒక్కటే కదా ఎక్స్క్యూజ్ చేస్తాడంటే కుదరదు. ఎఫెసీ సంఘములో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఒక్కటే చెప్తున్నాడు, నీలో మొదటి ప్రేమ తగ్గిపోయిందయ్యా. సంఘానికి మొదట వస్తావా? ఉదయం లేయగానే మోకరించి ప్రార్థన చేస్తావా? నన్ను కలుసుకుంటావా? నాతో మాట్లాడతావా? లేదే. ఉదయమే లేచి నేనేం మాట్లాడుతున్నాడో నా వాక్యం తీసి చదువుతావా? లేదే. మరి ఆ రెండు చేయనప్పుడు నువ్వు నన్ను ప్రేమించట్లేదనే కదా, నేను అక్కర్లేదనే కదా, నువ్వు మూలన పెట్టేసామనే కదా. ఆ ప్రేమ మరలా తిరిగి నువ్వు పొందుకుంటేనే సరే, లేదంటే నీ దీపస్తంభాన్ని తీసేస్తా. మోషే లాంటి వాడే దేవుని ముఖాముఖిగా చూసిన మోషేనే కానాను ప్రాంతాన్ని దేవుడు చూడలేదే. మనమెంత, మన బ్రతికెంత. కాబట్టి ఈరోజు సంగమా, మనలో మార్పు కావాలి. మనం ఎన్ని సంవత్సరాలుగా వచ్చామని కాదు, ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నామని కాదు, ఎంత దేవునికి ఇస్తున్నామని కాదు, కానీ మన హృదయాన్ని ఎంత సమర్పించామో, మన హృదయంలో ఆ రోత పాప జీవితాన్ని రూపాంతరం పరుచుకున్నామా లేదా. మనము నూతనపరచబడాలి. మనం నూతనపరచబడినట్లయితే మనం దేవుని రాజ్యాన్ని సమీపించలేం. మరి రోమపత్రిక 6వ అధ్యాయం తీయండి. మంచి చక్కటి మాటలు ఉంటాయి అక్కడ. రోమపత్రిక 6వ అధ్యాయం నేను ముగించేస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం 6:6 అండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరార్థకముగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడనేది తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. ఏమైనా అర్థమైందా మీకు? ఏమైనా అర్థమైందా? 6:6 ఏం చెప్తున్నారంటే, బాబో మీ స్వభావము క్రీస్తు సిలువలో వేసేశారు. క్రీస్తు సిలువలో మీరు చచ్చిపోయారు క్రీస్తుతో పాటు. క్రీస్తు సిలువ అంటే ఏంటి? క్రీస్తు ఎందుకు అయ్యా ఇది ఏమైనా తప్పిస్తామని అన్నాడు. ఎందుకు అంటే తండ్రి ఆ క్షణాన్న కుమారుని ఎడబాటుగా చూస్తాడు. ఎందుకంటే ఆ సిలువలో ఉన్న దేహం మన పాపదేహం. మన పాపాన్ని ఆ సిలువలో శిక్షిస్తాడు తండ్రి. ఆ క్షణం ఎడబాటు కుమారుడికి ఇష్టం లేదు. అందుకే గెస్సమైన తోటలో అన్నాడు, అయ్యా ఏమన్నా వేరే ప్లాన్ ఉందా? ఇప్పుడు నూతనపరచబడిన మనము, క్రీస్తులోకి వచ్చిన మనము, మన ప్రాచీన స్వభావాన్ని, మన పాపాన్ని ఆ సిలువలో వేయాలా? ఇప్పుడు అదే కోపం నువ్వు మాట్లాడుతుంటే అదే కోపం చూపిస్తావు, బయటికి వెళ్ళి అదే సిగరెట్ తాగుతావు, అదే మందు తాగుతావు, అదే వ్యభిచారం, అదే దుర్నీతి, అదే దొంగతనం, అదే ద్రోహం, క్రోధం నీలో ఉంది. అంటే నువ్వు ఏమయ్యావు? సిలువలో లేవు. సిలువలో నీ ప్రాచీన స్వభావం లేదు. సిలువ దిగొచ్చేసావు నువ్వు. ఏళ్ళు ఏమంటున్నారు? అయ్యా నువ్వు ఆయనతో చచ్చిపోయావు అనుకో, ఆయన తిరిగి లేచాడు కదా, ఆయనకి మరణం లేదేక. ఆయనకి మరణం ఉందేక. తిరిగి లేచాక ఆయనకి మరణం లేదు. నువ్వు ఆయనతో పాటు కలిసి చచ్చిపోతేనే పాపంలో నీకు మరణం ఉండదంటాడు. ఆమెన్. హల్లెలూయా.
నువ్వు యుగ యుగాలు క్రీస్తుతో జీవించాలి అంటే బాప్తిసం తీసుకున్నా సరిపోద్దా అంటే సరిపోదు. నీ హృదయం రూపాంతరము చెందాలి. నీ పాపము ప్రాచీన స్వభావం సిలువలో ఉండాలి. సిలువలో నుంచి దిగి రావడానికి వీల్లేదు. ఏమన్నాడు ఆయన? నన్ను వెంబడింపగోరువాడు తన సిలువును ఎత్తుకోవాలా, అనుదినము నువ్వు సిలువ ఎత్తుకోవాలా. వాడు నీ మీద కోపాన్ని ప్రదర్శించిన నీ క్రీస్తు ప్రేమను బట్టి నువ్వు చిరునవ్వుతో వాడికి సమాధానం ఇవ్వాలా. ఎందుకో తెలుసా? నీ ప్రాచీన స్వభావం సిలువ మీద ఉంది. ఒకవేళ నువ్వు కోప్పడుతున్నావంటే సిలువ దిగి వచ్చేసావు. సిలువ దిగి వస్తే ఏంటి? నువ్వు పాపంలో చనిపోవాలా. అసలు ఆయన ఏమంటున్నాడు? ఏంటో నువ్వు సిలువలో చచ్చిపోతే నాతో యుగ యుగాలు బ్రతుకుతావు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితం అని అంటే అంత ఈజీ కాదు. మరి అందుకే అంటున్నాడు, నువ్వు అనుదినము ఆయన సిలువెట్టుకుని నడవాలా. నీకు అప్పు ఉంటుంది, నీకు ఇబ్బంది ఉంటుంది, నీకు చాలా రకాల సమస్యలు ఉంటాయి. నీ ముందు ధనం కనపడుతుందా? నేను ఇప్పుడు సైట్లో చేస్తున్నా, నాకు 6 లక్షల అప్పు ఉంది. 3 నెలల్లో 10 లక్షలు సంపాదించవచ్చు అక్రమంగా. ఎవరికి తెలియదు, దేవుడికి నాకే తెలుసు. కానీ చేయచ్చా? చేయకూడదు. అప్పు కోసం ఇబ్బంది అయినా పడాలి, కానీ పాపపు సొమ్ము గురించి మనము వెళ్ళకూడదా? అది అలా మనం మార్చుకోవాలి. ఎన్నో పాపాలు మన హృదయం దగ్గరికి వస్తాయి, ఎన్నో తలంపులు మన హృదయం దగ్గరకు వస్తాయి. ఈరోజు మరి మన పాస్టర్ గారు తనకొచ్చే ధనాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన దగ్గర ధనం లేదు. ఆ రోజు 60,000 సంపాదించేవాడు. కానీ అది ఏంటి? మనుషులకు హాని చేసేది. అది ఏంటి? మనుషుల్ని ఇబ్బంది పెట్టేది. అది చేయకూడదని చెప్పి ఆ ధనాన్ని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. మనం కూడా మన పాపపు స్థితిని, పాపపు దుర్నీతిని విడిచిపెట్టాలా. మనకు అది మేలు చేసేదైనా, అది మనకు మంచి చేసేదైనా, అది అపవిత్రమైతే దాన్ని విడిచిపెట్టాలా. ఇంకెన్ని రోజులు మన జీవితం మార్చుకోకుండా ఉంటాం? ఈరోజు 40 రోజులు నేను ఉపవాసం ఉంటానని చెప్పి 40 రోజులు ఒక్కబెట్టుకుని 41వ రోజున నువ్వు త్రాగి తిరిగి వ్యభిచారం చేస్తే ఎలా? సమాజంలో ఏమనుకుంటారు? సమాజంలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే నువ్వు 40 రోజులు చేస్తే నాకెందుకయ్యా అంటాడు దేవుడు. నువ్వు 50 రోజులు చేస్తే సార్ ఆ రోజు మీరు వచ్చారు నన్ను తీసుకెళ్ళరంటే ఏసయ్యా, నువ్వు నన్ను తీసుకెళ్ళవేంటయ్యా, నేను 40 రోజులు 5 సంవత్సరాలుగా చేశానంటే అక్రమము చేయవారులారా నా వద్ద నుంచి పోండి అంటాడు. కాబట్టి ప్రియ సంగమా, మనలో మార్పు రావాలి. మనం ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వచ్చామనేది కాదు, మనం ఎంత పరివర్తనం చెందామని. మనం పరివర్తన చెందకపోతే, మన హృదయము మార్చబడకపోతే అని ఏమంటున్నాడు? నేను అన్నానా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యములో సమీపించగలడు. ఒకడు నీటి మూలంగా పుట్టాలా, ఆత్మ మూలంగా పుట్టాలా? నీటి మూలంగా చాలామంది పుడుతున్నారు, ఆత్మ మూలంగా పుట్టట్లేక. ఆత్మ మూలంగా పుట్టేపాటికి చాలామందికి చాలా రకాల క్వశ్చన్స్. ఆత్మలో ఉన్నప్పుడు భాషలు మాట్లాడతారా, ప్రవచిస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా, అవన్నీ పక్కన పెట్టి అవన్నీ తర్వాత డిస్కషన్ చేసుకోవచ్చు, కానీ వాడన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఆత్మలో జన్మించిన వాడు ఆత్మ ఫలాలు ఫలిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఆత్మలో జన్మించిన వాడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం అనే ఈ కొత్త నవీన స్వభావాన్ని ధరించుకుంటాడు. ఇప్పుడు కోపము, క్రోధము, అల్లరి, దుష్టత్వము, దుర్నీతి అనే ఆ దుర్నీతి వస్త్రాన్ని విడిచిపెట్టేస్తాడు. సమస్తాన్ని దేవుని నిమిత్తం పెంటగా ఎంచుకుంటాడు. మరి నువ్వు ఫలించావా? నేను ఆత్మను పొందుకుని నువ్వు రకరకాల కార్యక్రమాలు చేయడం తర్వాత ఆత్మను పొందుకుంటే నువ్వు నిజంగా ఆత్మ ఫలాలను ఫలించాలా. మారు మనసుకు కలిగిన ఫలాలను ఫలించు. ఓ సర్ప సంతానమా, రాబో ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం నువ్వు నీ పాపాలను విడిచిపెట్టి ఒప్పుకొని మారు మనసుకు కలిగిన ఫలాలు ఫలించండి అని అరణ్యములో ఒక ఆయన కేకలేస్తూ వస్తున్నాడు. నీతి నిమిత్తం నిలబడ్డాడు ఆయన. పాపాన్ని చూసినప్పుడు పాపాన్ని ఏలిపెట్టి చూపించి చెప్పేవాడు ఆయన. హెరోదు దగ్గరికి వెళ్ళి, హెరోదియతో నువ్వు చేసేది అక్రమ సంబంధం, ఫిలిప్పు భార్యను నువ్వు ఉంచుకున్నావు, నీ సహోదరి భార్యను తప్పో దేవుడు ఎంచడిలా అన్నాడు. ఎవరితో? రాజుతో. రాజుతో అంటే ఏమైపోద్ది? తలకాయలు ఊడిపోతాయి. అంటే మనం మీదకు వస్తున్న ఏదైనా, మన ముందు ఉన్నది ఏదైనా, అది పాపం అంటే పాపముగా ఖండించే హృదయం నీలో ఉండాలి. ఆ పాపాన్ని తోసే విధంగా ఉండాలి. ఆ అవినీతి నీలో రాకుండా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రియ సంగమా, మనము దేవుని రాజ్యాన్ని సమీపించాలంటే భాషలు, అద్భుతాలు,
లేదంటే గొప్ప కార్యాలు, ఆస్తిని పంచిపెట్టేయడాలు, ఇవన్నీ కాదు. కానీ మారు మనసు మనలోకి రావాలి. ఆమెన్, హల్లెలూయా. నూతన మనసు మనలోకి రావాలి. కఠినపరుచుకోవద్దు. నువ్వు ఈరోజు వాక్యమైన నీ స్వభావం ఇప్పటి నుంచి మార్చబడాలా. నీ ప్రాచీన స్వభావం ఏదుందో, నువ్వు కోపడతావేమో ప్రతి క్షణం, నువ్వు ఇప్పుడు ప్రేమగా పలకరించాలి, ప్రేమగా హత్తుకోవాలి. ప్రతి ఒక్కరిని ప్రేమగా ఉండాలి. నీ మాటలు నువ్వు ప్రార్థించిన రోజులు అయిపోయిందో, ఈ వాక్యం విన్నప్పుడు నిన్ను నువ్వు కఠినపరుచుకోకూడదు. ప్రార్థించడం అంటే ఏంటండి? ఆయనతో మాట్లాడడం. యేసయ్య అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడతావా? నువ్వు ప్రేమించే వ్యక్తితో నువ్వు గంటల ఫోన్లో మాట్లాడతావు. నువ్వు మోకరించి ఇప్పటికే ప్రార్థన చేయట్లేదంటే అంటే ఆయనతో రిలేషన్ పోయింది. నీకు ఆయన అంటే ఇష్టం లేదు. ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు? అవతల వాళ్ళు ఏదైనా చెప్తే వింటా ఉంటాడు. చెప్పరా, ఇంకేంట్రా ఎలా ఉన్నారా, ఏంట్రా అంటాడు. అంటే దేవుడి వాక్యం చదవడం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడడం. ఆ పని నువ్వు చేయట్లేదంటే ఏంటి? నీకు ఇష్టం లేదు. బాయ్. ఎవరన్నా ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకో, ఏమంటావు నువ్వు? పని ఉంది సార్, వస్తా సార్, రేపు వస్తాను, రేపు కలుద్దాం అంటావు. అదే ఇష్టమైతే ఏంటంటావు? రా అని చెప్పి కూల్ డ్రింక్ వేసి అన్నీ వేసి మంచి మాంసం చేసి అన్నీ పెట్టి వింటా ఉంటావు. మాటలు ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మాట్లాడుతూనే ఉంటావు నువ్వు. నేను అన్నవాళ్ళ ఇంటికి వెళ్తే గంటలు మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఇష్టం నాకు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు, ఎందుకంటే ఎంతసేపు మాట్లాడుతామని. ఎందుకంటే మనకి ఇష్టమైనప్పుడు ఆ వ్యక్తులతో మాట్లాడకుండా ఉండలేము. ఈరోజు దేవుడు అంటే నీకు ఇష్టమో లేదో ఒక చిన్న పాయింట్లో చెప్పేస్తున్నా. నువ్వు రోజు మోకరించి రహస్యంగా దేవుడిని ప్రార్థిస్తున్నావు అంటే దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు అని, దేవుడు అంటే నీకు ఇష్టమని, దేవుడి వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు అంటే దేవుడి మాటలను నువ్వు వినడానికి ఇష్టపడుతున్నావని. ఆ రెండు నువ్వు చేయట్లేదంటే దేవుడిని విడిచిపెట్టేస్తావు. ఏమన్నాడు ఆయన? ఏమంటున్నాడు? మన ప్రకటన గ్రంథం 2:5 చదవండి ఒకసారి, చివరిగా ముగించేద్దాం. 2:5 నుంచి, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీ క్రియలు, నీ సహనమును, నీ కష్టాన్ని నువ్వన్నీ చేస్తున్నావు. కానీ ఏమన్నాడు? 3లో, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుడిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపాస్తంభమును తీసివేస్తాను. నువ్వెన్నో చేసావు. నీకెంతో ప్రేమ దేవుడు అంటే. ఉదయం లేవగానే ఎంతో గంటలు ప్రార్థించావు, కానీ ఇప్పుడు నువ్వు చేయట్లా. ఎన్నో గంటలు వాక్యం ధ్యానించావు, కానీ ఇప్పుడు నువ్వు చేయట్లా. దేవుడి వాక్యం ఎక్కడన్నా పెడతంటే కట్టేస్తావు నువ్వు. ఐటమ్ సాంగ్స్ తింటావు నువ్వు. ఎందుకో తెలుసా? దేవుడు అంటే ఇష్టం లేదు నీకు. దేవుడు పక్కన పెట్టేసావు నువ్వు. దేవుడి గురించి మాట్లాడితే కఠినపరుచుకుంటావు నీ హృదయంలో, దాడి చేయాలనుకుంటావు. అదంతా ఏంటో తెలుసా? నువ్వు పడిపోయిన స్థితి. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆర్ అని ఒక సూత్రం ఇస్తున్నాడు. రిమెంబర్, రిపెంటెంట్, రిపీట్. రిమెంబర్, జ్ఞాపకం చేసుకో నువ్వు ఎక్కడ పడిపోయావు. రిపెంటెన్స్, మారు మనసు పొందు ఆ విషయంలో. రిపీట్, నువ్వు మొదటి ప్రేమించినవాడు చూడు యేసయ్యని. 4 గంటలకే లేచి ప్రార్థించావు, 3 గంటలకే లేచి ప్రార్థించావు, 5ంటికే వాక్యాన్ని ధ్యానించావు. అది చేయి మళ్ళీ. ఆర్ రిమెంబర్, రిపెంటెంట్, రిపీట్. ఇది నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ దీపాస్తంభాన్ని నేను వెలిగిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, నా తండ్రి ఇంటి దగ్గర ఎన్నో గొర్రెలు ఉన్నాయి, నా తండ్రి ఇంటి దగ్గర ఎంతో ధనం ఉంది, నా తండ్రి ఇంటి దగ్గర ఎంతో మంది పనులకు ఆహారం సమృద్ధిగా ఉంది. జ్ఞాపకం చేసుకోకపోతే ఇంకా పందులు పొట్టే, జ్ఞాపకం చేసుకోకపోతే ఇంకా అనారోగమే, జ్ఞాపకం చేసుకోకపోతే ఇంకా ఆపులే, జ్ఞాపకం చేసుకోకపోతే ఇంకా సాతాను నీ కుటుంబంలో పెడుతున్న ఆ బాధల్లోనే మిగిలిపోతావు. ఈరోజు ఆయన వద్దకు నువ్వు పరిగెత్తుకు వచ్చినట్లయితే ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు, ఆయన నిన్ను గెంటి వేసేవాడు కాదు, ఆయన తనను వద్దకు వచ్చేవాడిని ఏమాత్రం తురీకరించేవాడు కాదు. ఆయన నీ మెడ మీద పడి ఏడ్చి 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 నువ్వు కోల్పోయిన నీ జీవితానికి తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఈరోజు మీ హృదయాలను తిరగడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ హృదయాల్లో నూతనపరచుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ స్వభావాన్ని మార్చుకోవాలనే తీర్మానం తీసుకుంటున్నారు? మనది ఒక ప్రత్యేకమైన జీవితం మనది. మనము లోకములో నుంచి వేరైన జీవితం మనది. లోకములో కలిసిపోవడం కాదు. సముద్రాన్ని లోకంతో పోల్చారు. ఉప్పు సముద్రంలో ఉన్నంతసేపు ఎలా ఉంటుంది? నీళ్ళలా ఉంటుంది. తీసుకొచ్చి కూరలు వేసుకుంటావా? వేసుకో.
సముద్రం నీళ్ళు తీసుకొచ్చి కూరలు వేసుకుంటారా? అదే సముద్రంలో ఉన్న ఉప్పు ప్రత్యేకింపబడిన తర్వాత తీసుకొచ్చి ఏం చేస్తావు? నువ్వు కూరలు వేసుకుంటావు. మనం ప్రత్యేకంగా జీవించాలి లోకంలో. ఆయన అదే కోరుకుంటున్నాడు. నేను పవిత్రుడైన ప్రకారం మీరును పవిత్రులుగా జీవించండి. నేను పరిపూర్ణ ఉన్న ప్రకారం మీరును పరిపూర్ణతగా జీవించండి. అటువంటి పరిపూర్ణతలోనే మనం పరలోకానికి చేరగలమంటున్నాడు. మరలా అదే ఉప్పు తీసుకెళ్ళి నువ్వు వేరు చేయబడిన అదే ఉప్పుని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే ఏమైపోతే మళ్ళీ లోకంలో కలిసిపోద్ది. అందుకే ఎఫీసీ సంఘం అంటాడు, నువ్వు మళ్ళీ పడిపోయావు, ఈరోజు నువ్వు కూడా పడిపోయావేమో, తిరిగి వస్తే ఆయన ఖచ్చితంగా నేను చేర్చుకుంటాడు. తిరిగి వస్తేనే మనకి రక్షణ, తిరిగి వస్తేనే మన రాజ్యంలో చేర్చుకుంటాడని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో లోక మర్యాద చెప్పడం మనం నడవకూడదు. దేవుని చిత్తం ఏదుందో దాని చిత్తం ప్రకారం మనం నడవాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు. కాబట్టి మనలో మారు మనసు కావాలని కోరుకున్నాడు. ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అండి అని శిష్యులు అడుగుతున్నారు. పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఎవరండి? మనం అనుకుంటాం ఏమని, ఉపవాసం ఈ 40 రోజులు చేస్తున్నాడు ఈయన అనుకుంటా, అమ్మో ఈ పాస్టర్ గారు అద్భుతాలు చేస్తున్నాడు ఈయన అనుకుంటా, ఆయన బాబు 100 భాషలు మాట్లాడంటే ఆయన అనుకుంటా, అమ్మో ఈయన 1,00,000 రూపాయలు ఇచ్చాడు ఈయన అనుకుంటాం. కానీ అవన్నీ ఏమి చెప్పట్లా ఇవన్నీ. ఎవడైతే తన హృదయాన్ని చిన్నపిల్ల వంటి హృదయముగా మార్చుకుంటాడో, తనను తను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అంటాడు దేవుడు. ఆమెన్ హల్లెలూయా. అటువంటి మార్పు మనకు కావాలి. అటువంటి మార్పు క్రీస్తు మనకు చూపించాడు. క్రీస్తుని హేళన చేస్తున్నారు, క్రీస్తుని పిడుగుతులుగుతున్నారు. క్రీస్తు ప్రవచనాలు చెప్తా ఉండగా నువ్వు మామూలుగా చెప్పమంటగా, అరే నువ్వు కుదరా అప్పుడు చెప్పు, ఎవరు కుదిరు చెప్పు. అదే మనల్ని వచ్చి ఎవరైనా దెప్ప మీద ఒకటి వేసిననుకో సర్ర మన కోపం వస్తుంది, అవునా లేదా? కానీ అదే యేసయ్యని మొహం మీద ఉమ్మేసినప్పుడు ఏమన్నాడు ఆయన? అరే బాయ్ సిలువు మీద దిగొచ్చేస్తా, ఇక మీకు రక్షణ ఇవ్వను. ఏందిరా బాయ్ మీరు ఇలా చేస్తున్నారు, మా తండ్రిని పిలిచారంటే ఏంలే 12 యోహా సైన్యాలు వస్తే మొత్తం మాడిపోతారు బిడ్డ అన్నాడా? అనలే. తండ్రి వీరేం చేస్తున్నారో వెరుగురు కాబట్టి వీరు క్షమించండి అన్నాడు. ఆమెన్ హల్లెలూయా. అటువంటి పరిపూర్ణత మనకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ప్రేమను ఇతరుల పట్ల మనం చూపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రసన్నంగా పరిపూర్ణమైన మార్పే మనం పరలోకానికి తీసుకువెళ్తుంది. పసిబిడ్డల వంటి హృదయమే మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుందని దేవుడు